అందరికీ నమస్తే। ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 135వ జయంతి అందరం ఘనంగా జరుపుకుంటున్నాం। రిజర్వేషన్స్తో పాటు మనకు తెలంగాణ రావడానికి ప్రధానమైన కారణం అంబేద్కర్ గారు। ఆయన రచించిన ఆర్టికల్ 3 లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు। మనంతా ఉద్యమం చేసిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఇయ్యక తప్పలేదు అక్కడ అధికారం ఉన్న వాళ్ళు। అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు నివాళులు కూడా। ఇక ఒక వార్త, కాంగ్రెస్లో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్న ఎప్పటి నుంచో పాత కాంగ్రెస్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఉలికిపడి తల్లి చేసింది। వాళ్ళంతా పరిచయం అయిపోయినారు। ఇన్ని రోజులు ఈ పేపర్ మా కోసమే వార్తలు రాస్తుంది, ఈ ఛానల్ మా కోసమే పనిచేస్తుంది, మా వార్తలు రోజు వీళ్ళు తప్ప ఇంకెవరు పట్టించుకోరు, అసలు ఇంకా మేము బతుకుతున్నది దీనిల వల్లనే బతుకుతున్నాం అని అనుకునే వాళ్ళకు ఆ వార్త షాక్। ఏకంగా పిసిసి ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించిండు। కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు ఈ వార్త తర్వాత విషయం అర్థమైంది, అసలు వ్యవహారం ఏం జరుగుతుంది అని। ఈ వార్త ఎవరు రాపిచ్చారో అని పెద్ద అనుమానం వ్యక్తం చేసిండ్రు। ఏదో కాదు, ఇది ఆంధ్రజ్యోతిలో ఆర్కే గారు వేమూరు రాధాకృష్ణ గారు ఎవరి సండే రాష్ట్ర కొత్త పలుకులో రాహుల్ గాంధీని టార్గెట్ చేసి రాసిన వార్త। కాంగ్రెస్ ఫ్యూచర్ లేదు అని రాశారు। ఇంకా రాహుల్ గాంధీ స్పీచ్ వల్ల మొన్న గుజరాత్లో 2 రోజులు అహ్మదాబాద్లో ఇంపార్టెంట్ ప్లీనరీ అయింది। ఆ ప్లీనరీలో రాహుల్ గాంధీ స్పీచ్ను తప్పుపడుతూ అసలు ఇంకా ఫ్యూచర్ ఉంది అని అనుకోవడానికి ఛాన్స్ లేదు కాంగ్రెస్ కానీ ఇండైరెక్ట్గా మోడీని పొగుడుతూ రాసిన వార్త అది। అసలు ఆ వార్త ఏంటి, ఎందుకు పిసిసి చీఫ్ బయటకు వచ్చి మాట్లాడిండు, ఎందుకు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలతో నొచ్చుకున్నారు, ఈ విషయాల మీద మాట్లాడదాం। మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ రోజుకు వీడియోలు చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్, సబ్స్క్రైబర్స్కు నాన్ సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్స్। సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 145 మంది ఉన్నారు ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళలో, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। సిగ్నల్ టీవీ ఇంకా మరింత మందికి ఈ వీడియో చేరేందుకు, మా వీడియోస్ చేరేందుకు మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది। మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని నమ్ముతున్నా। ఇక సబ్జెక్ట్లోకి పోదాం। సబ్జెక్ట్లో పోయిన తర్వాత ఈ కొత్త పలుకులో రాధాకృష్ణ రాసిన కొన్ని మాటలు మొన్న 10-11 తారీఖులో జరిగింది, మీకు తెలుసు, గుజరాత్ అహ్మదాబాద్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరు పోయినరు, 2 రోజులు అక్కనే ఉన్నారు। మన దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్, తర్వాత మినిస్టర్స్ సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా చాలామంది పోయినరు ఆ సమావేశాలు। పోయి 2 రోజులు అక్కనే ఉన్నారు। రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా ఇచ్చారు దానిపైన, తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనియమన్నాడు। తర్వాత రాహుల్ గాంధీ స్పీచ్ ఇంపార్టెంట్, అది దేశానికి దిశానిర్దేశం చేసే స్పీచ్ అది। ఆ స్పీచ్లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఏంటంటే, రాహుల్ గాంధీ చేసిన స్పీచ్ మీకు అందరికి తెలుసు, దానిలో 1-2 ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా। ఏంటంటే 90% దేశంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు। బడుగు బలహీన వర్గాలు అంటే అందరూ, మైనార్టీస్ వస్తారు, దళితులు వస్తారు, అందరూ వస్తారు, దానిలో ఉన్నారు। కానీ దేశ సంపద కొంతమంది చేతుల్లో, 90% సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లో ఉంది, వాళ్ళంతా అగ్రవర్ణాల వారే అని రాహుల్ గాంధీ స్పీచ్లో మొత్తం దాని చుట్టే తిప్పినారు। ఎందుకంటే తెలంగాణ కులగణన అవన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి మొత్తం దాని చుట్టే తిప్పినారు, 90% అనే విషయాన్ని తీసుకొచ్చినారు। ఇక్కడ వేమూరు రాధాకృష్ణ గారు రాసినది ఏంటంటే 4 పాయింట్లు మాత్రమే చెప్తాను నేను। కమ్యూనిస్టు భావాజాలాన్ని వంట పట్టించుకుంటున్నది కాంగ్రెస్। కమ్యూనిస్ట్ భావాజాలం అంటే వాళ్ళు ఇండస్ట్రియలిస్టులకి, తర్వాత పెట్టుబడిదారులకు వ్యతిరేకం। వాళ్ళు ఎప్పుడు ఈ కార్మిక, తర్వాత బడుగు బలహీన వర్గాలు, తర్వాత ఇట్లాంటి వాళ్ళే వాళ్ళ కార్యకర్తలుగా ఉండాలని కోరుకునే వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతాలు అట్లే ఉండే। అట్లాంటి కమ్యూనిస్టే నాశనం అయిపోయింది। ఇక రాహుల్ గాంధీ ఇంకా ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని అది వంట పట్టించుకొని తిరుగుతాడైంది, దానివల్ల ఏం లాభం వస్తుంది అని రాసినారు। తర్వాత ఆయన స్పీచ్ విన్న తర్వాత కాంగ్రెస్కు ఫ్యూచర్ ఉందని అనుకోవడానికి ఛాన్సే లేకుండా పోయిందని రాసినారు। ఇంకొకటి 90% బడుగు బలహీన వర్గాల్లో 90% అదొకటి రాసినారు। తర్వాత ఈ ఇండస్ట్రియలిస్టులే పన్నులు కట్టకపోతే దేశం ఎట్లా నడుస్తుంది, దేశంలో అధికారం రావాల్సిన వాళ్ళు ఇట్లా మాట్లాడవచ్చా, చాలా ఆశ్చర్యం కలిగించిందని కూడా రాసినారు। ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్, మోడీకి రాహుల్కి లింక్ పెట్టి రాసినారు। ఏంటంటే 75 సంవత్సరాల మోడీ ఇప్పటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని, యువతను కూడా అర్థం చేసుకొని ఆయన వ్యవహారాలు నడుపుతుంటే
50 సంవత్సరాల రాహుల్ గాంధీ ఎందుకు అర్థం చేసుకుంటలేడు అంటే మోడీని పొగుడుతూ రాహుల్ గాంధీని డౌన్ చేస్తూ రాసినారు. ఇది దీని మీద స్పందించిండు ఆయన. ఆ వీడియో ఒకసారి చూడండి. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినారు. దాని తర్వాత మనం కూడా మాట్లాడదాం. ఎందుకంటే చాలా అనుమానాలు వాళ్ళకే వచ్చినాయి. అసలు ఎవరు రాపిచ్చారు దీని ఓపెన్గా మాట్లాడినారు. ఒకసారి వీడియో ప్లీజ్. దురదృష్టవశాత్తు ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కొత్త పలుకు పేరిట వచ్చిన వ్యాసం చాలా చాలా బాధాకరం. నాలాంటి నిజమైన కాంగ్రెస్ వాదులకి గాయపరిచే విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాసం. ఎంత అనుభవం ఉన్న మీరు రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని అర్థం చేసుకోకపోవడం చాలా బాధాకరం. రాజకీయ పదవులు తీసుకుంటేనే రాజకీయ నాయకులు అవుతారని మీరు అనుకుంటున్నారేమో. అన్నీ త్యజించి 2004లో కానీ 2009లో అన్నీ ఆయన చేతిలో ఉండి కూడా అన్ని పదవుల్ని త్యజించిన మహానుభావుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏం తప్పు చేశారని మీరు ఇవాళ మీ వ్యాసంలో ఆయన అంతా తక్కువ చేసి చూపించారో నాలాంటి వాడికైతే అర్థం అవట్లేదు. ఇది కొత్త పలుకులా లేదు, ఇది ఒక మోడీ పలుకులా కనబడతా ఉంది మాకు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడినారు? ఆయన టైటిల్ ఏంటంటే, తొలి పలుకు టైటిల్ ఏంటంటే తిరోగమనంలో రాహుల్ గాంధీ అంటే వెనకకు పోతుండు, మళ్ళీ పోయి ముందరకు పోకుండా వెనకకు పోతుందని దాని అర్థం తిరోగమనం. కానీ 3 పాయింట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడింది. 3 పాయింట్లు. ఒకటి, కుట్ర ఉంది దీనిలో, ఇంకా కుట్ర ఉంది. తర్వాత ఎవరు రాపించారు, ఇది కొత్త పలుకు కాదు, మోడీ పలుకు. ఇంకొక పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీని తగ్గించి మోడీని పెంచే విధంగా రాసిండ్రు అనేది ఆయన మాట్లాడిన మాటలు. కుట్ర. నిజానికి మనం రాధాకృష్ణ గారి గురించి మాట్లాడాలి. రాధాకృష్ణ గారు కొన్నిటికి ఆయన సిద్ధాంత వ్యతిరేకి. రాధాకృష్ణ గారు సిద్ధాంత వ్యతిరేకి. దేనికి సిద్ధాంతం అంటే ఆయనకు సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు. ఏంది? తెలంగాణకు వ్యతిరేకం. సింపుల్. ఏంటంటే ముందు తెలంగాణకు వ్యతిరేకి. తెలంగాణ బాగుపడుతుందన్నా, తెలంగాణకి ఏదైనా మంచి జరుగుతుందన్నా 100% వ్యతిరేకిస్తారు. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడికి అనుకూలం. నేను మన తెలంగాణ వరకే మాట్లాడతాను, మళ్ళీ అవతల జగన్ కూడా వ్యతిరేకి, అది వేరే విషయం. సిబిఐకి అనుకూలం. తర్వాత మన దగ్గర రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలం. రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలం. రేవంత్ రెడ్డి మిగతా కాంగ్రెస్కు వ్యతిరేకం. ఈ విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ లీడర్స్, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ వీళ్ళు గ్రహించాలి. అంతకుముందు జోడో యాత్ర, రాహుల్ గాంధీ జోడో యాత్ర వచ్చినప్పుడు మీరు సూచనలు సలహాలు తీసుకున్నారంటే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి దగ్గరుండి రాధాకృష్ణన్ తీసుకొని పోయి కలిసిండు. ఆయనే దగ్గరుండి తీసుకొని పోయిండు. అప్పుడు అవసరం కదా వాళ్ళకి ఏంది ఇక్కడ రేవంత్ రెడ్డి సిబిఎన్. ఇప్పుడు బీజేపీని ఎందుకు పోయిందంటే మోడీని కూడా పోయలేండు. మోడీకి కూడా అనుకూలమేం కాదు. ఇది సీజనల్ అనమాట, సీజనల్ వైరస్ లాగా. ఇలా చంద్రబాబుతో మోడీ కలిసి ఉన్నారు కాబట్టి మోడీకి అనుకూలంగా రాసిండు, అంతేగాని మోడీకి అనుకూలం కాదు. సేమ్ టైం రేవంత్ రెడ్డికి అనుకూలం. రేవంత్ రెడ్డికి మనం ఎన్నిసార్లు చూడలేదు. రేవంత్ రెడ్డికి సూచనలు ఉంటాయి, సలహాలు ఉంటాయి, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ అని చెప్తారు. తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ వ్యతిరేకం. కాంగ్రెస్ లవర్ ఏం కాదాయన. చంద్రబాబు పాజిటివ్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఎందుకు పాజిటివ్ ఉండడు. ఈ ఒరిజినల్ కాంగ్రెస్కి ఏం కాదాయన. మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసి మాట్లాడకూడదని కొన్ని విషయాలు దాపెట్టుకొని మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడలేకపోతున్నాడు. ఇంకా తెలంగాణ విషయంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య బీఆర్ఎస్ లేకపోతే మిగతా తెలంగాణ సమాజానికి వ్యతిరేకి. తెలంగాణ సమాజం అంటేనే గిట్టదానికి. మనం ఉద్యమం టైం నుంచి చూస్తున్నాను చెప్పినా కదా చాలాసార్లు. తెలంగాణ బాగుపడ్డది సమైక్యాంధ్రలో అని చెప్పేసి రాష్ట్ర వాళ్ళు. తర్వాత ఇక్కడ ఇంకేంది, ఇక ఇప్పుడు మళ్ళీ ఈ వార్త ఎవరు రాపించినట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాపించింటాడా? ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా కొంచెం కాంగ్రెస్ హైకమాండ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలే. ఆయన పీసీ చీఫ్ ఎవరు చేసిండ్రు? సరే పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు, అవన్నీ తర్వాత ఆరోపణలు. అది కాంగ్రెస్ వాళ్ళకి తెలిసి ఏమైందో కానీ చంద్రబాబు నాయుడు రికమెండేషన్తోనే పీసీ చీఫ్ ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆయన రికమెండేషన్తోనే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రికమెండేషన్తోనే కదా 2019లో పొత్తు పొడిచింది వీళ్ళకు. 2018 ముందస్తు సెలక్షన్స్లో పొత్తు ఎక్కడిది? మంచి సంబంధాలు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన రాపించిండా? మరి రేవంత్ రెడ్డి రాపించిండా? ఎందుకంటే రేవంత్ రెడ్డి మధ్య కొంచెం అటు ఇటు ఉన్నాడు అనే చర్చ బయట నడుస్తుంది. కరెక్ట్గా లేడు, రాహుల్ గాంధీ దగ్గర రానిస్తలేడు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు.
రాహుల్ గాంధీతో నా మంచి సంబంధాలు లేవు, ఎప్పుడైనా రేవంత్ రెడ్డి దింపొచ్చు, ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డిని ఇప్పటికీ దింపే వాళ్ళని చర్చ కూడా ఉంది పొలిటికల్ సర్కిల్లో. అది ఎంతవరకు నిజం అనేది పొలిటికల్ సర్కిల్లో జరిగేటివి ఎక్కడో జరుగుతాయి, బయటకు వస్తాయి మెల్లగా. ఎక్కడో ఇద్దరి మధ్యలో మాట్లాడే మాటలు 3 రోజుల తర్వాత బయటకు వస్తుంది, సింపుల్. అందుకే అంటున్నా, దీనిలో ఏమర్థమైంది, రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నది ఎవరిక్కడ, చంద్రబాబు నాయుడు కాదు. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నది రేవంత్ రెడ్డి గారి అనే అనుమానాలు కాంగ్రెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈయన మాట్లాడింది కూడా అదే. ఆయన మాట్లాడిన మాటలు ఏంది, 3 ఎవరు రాపించారు, తర్వాత దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి, కుట్ర ఎవరిది, ఇది మోడీ పలుకులా ఉంది. ఈ 3 డైలాగులు చాలు. ఎవరు రాపించారో, ఎవరు చేసినారో, ఏమవుతారో, దీనిలో ఎవరికి వ్యతిరేకం, ఎవరికి అనుకూలం అనేది ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ రాపించుండొచ్చా, బహుశా కేసీఆర్ రాపించుండొచ్చా రాహుల్ గాంధీ వ్యతిరేకంగా? కేసీఆర్కి నాకు తెలిసి ఆయన కాంగ్రెస్కు అనుకూలంగా రాయించాడు, బీజేపీకి అనుకూలంగా రాయించాడు. రాస్తే గీస్తే ఆయనకు అనుకూలంగా రాపించుకుంటాడేమో తప్ప ఆయన ఎవరికో అనుకూలంగా రాయించే అదైతే కాదు. ఇక్కడ ఎవరికి అవసరం ఉందనేది మీరు గుర్తించాలి, ఇది చూసిన వాళ్ళు గుర్తించాలి. ఎందుకే ఏబిఎన్ ఆర్కే పలుకు, మోడీ పలుకు వాళ్ళు పెట్టుకున్న సోషల్ మీడియాలో అది కనీసము ఇది మాట్లాడింది కదా. ఇది మాట్లాడిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ హ్యాండిల్స్ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, వాళ్ళు మాత్రమే, కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే హ్యాండిల్ మాత్రమే ఈ వార్తని తీసుకున్నది. మిగతా చాలా ఉన్నాయి, కాంగ్రెస్ డూప్లికేట్ సోషల్ మీడియా చాలా ఉన్నాయి. అది రకరకాల పేర్లు ఉంటాయి, అప్పన్నస్తం, వానస్తం, వీనస్తం అని, యువనస్తమేమో. కానీ ఈ వార్తను కనీసం క్యారీ కూడా చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ అనుకూలమైన పేపర్లు కొన్ని ఉన్నాయి కదా, వెలుగు కాంగ్రెస్ అనుకూలమని మనం అంటున్నాం, ఇవి కాంగ్రెస్ అనుకూలం కాదు అని తెలుసుకోవాలి. తర్వాత ఏబిఎన్ కదా, ఏబిఎన్ మీదే మాట్లాడాను కదా, ఆ వార్త రాయలే కనీసం వాళ్ళు. తర్వాత ఇంకా చిన్న చిన్న పేపర్లు చాలా ఉన్నాయి, ఏ పేపర్లు ఎవరు కవర్ చేయాలి ఈ వార్తను. ఒరిజినల్ కాంగ్రెస్కు ఏమీ లేవు. ఒరిజినల్ కాంగ్రెస్కు 4-5 హ్యాండిల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా హ్యాండిల్స్. ఇంకా పేపర్లు లేవు, టీవీలు లేవు, ఏం లేవు. సోషల్ మీడియా కూడా పెద్దగా లేదు. ఉన్న సోషల్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డి గారిదే. రకరకాల పేర్లతో ఉంటాయి, చూడండి ఒకసారి మీరు, తెలుస్తుంది. ఎనీవే, అసలు ఈ ఆర్కే రాసిన పలుకు వెనుక కుట్ర ఉంది అని చెప్తున్నారు మన మహేష్ కుమార్ గౌడ్ గారు. తర్వాత ఎవరు రాపించారని అడుగుతున్నారు. ఇది రాహుల్ గాంధీ తగ్గించేందుకని రాసినారు. ఎవరికి అవసరం అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాత, లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత అర్థమై ఉండొచ్చు. మీకు ఏమన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్ ఓపెన్ అయి ఉంటుంది, కామెంట్ బాక్స్లో కూడా మీరు స్వేచ్ఛగా మీ యొక్క అభిప్రాయం చెప్పవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.